గెద్ద గురించి లేకపోతే ఈ పాఠం గురించి వెళ్తే చాలా లెక్క వెళ్ళిపోతుంది. కానీ మనము స్వకీయ సంపాద్యం అని ప్రభు చెప్తున్నాడు. ఆ స్వకీయ సంపాద్యం ఎలా అయ్యాము అంటే గనక 2025 సంవత్సరాల క్రితము నీకోసం నా కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు కూడా పాపము లేని యవ్వన పరిశుద్ధ రక్తాన్ని ధారపోస్తాడు. దాన్ని బట్టే మనల్ని కొన్నాడు. వెలకట్టలేని మన జీవితానికి. లేకపోతే మనం బయటకు వెళ్తున్నప్పుడు నీ నెలకి నీ జీతం ఎంత, ఇంకా మన లోపల సామెత ఉందా తెలుసా, నీ నెత్తి మీద రూపాయి ₹10 కొంట ఇవ్వడం కదా. లోపల కుమార్ గారు బాగా తెలిసి సామెత అవుతుందా. అలాగా మనకు వెలకట్టేయచ్చు, మన విలువ ఎంతని చెప్పేయచ్చు. లేకపోతే నేను నిలబెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కిడ్నీ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత వస్తుందని చెప్పారు, నీ కళ్ళకి ఎంత వస్తాయని. ఎందుకంటే ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. కానీ మనకిచ్చిన రక్షణ ఎవరు ఇవ్వలేదు. ఆ రక్షణ ఎంత వెలపెట్టినా కొనుక్కోలేదు. లోగడ పరిశుద్ధ గ్రంథంలో గారడి విద్య చేసేవాడు ఒకడు వెళ్ళి అపోస్తుల దగ్గర పేతుల దగ్గర ద్రవ్యం పెట్టి, మీరు ఎవరి మీద అయితే చేతులు ఉంచితే హీలింగ్స్ అనే స్వస్థతలు జరుగుతున్నాయో, మెడికల్ జరుగుతున్నాయో, అలాంటివి ఇదిగో ఈ గారడి విద్య చేత ఈ ప్రాంత వాసులందరూ నాకు విభ్రాంతి పరిచాను, కానీ ఇదిగో మీరు కలిగి ఉన్న ఆ విద్య నాకు తెలియదు, ఆ శక్తి నాలో లేదు అని ద్రవ్యం పెట్టాడు. వాడికి ఏమి లేదు అంటే కనుక పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు. వాడు గారడిని నమ్ముకున్నాడు, ఆ గారడి చేత విభ్రాంతి పరుస్తున్నాడు. అందుకనే ఇది కూడా ఏదో ఒక విద్య అనుకున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మకు వెలకడదామని చూసావా అని చెప్పిన మాటతోనే వాడు గుడ్డోడైపోయాడు. ఏమైపోయాడు? అందుడైపోయాడు. అంటే దేవునికి వెలకట్టలేని వారిగా మనము ఉన్నాము. అంతటి వెలకట్టలేని విలువైన రక్తం ద్వారా మనం సంపాదించుకుని, మీరు ఎవరు అంటే గనక నాకు స్వకీయ సంపాద్యం, నా సంపాద్యమైన మీరు మీకు నిర్ణయించిన ఆయుష్ కాలంలో వర్ధిల్లాలి అంటే గనక శ్రద్ధగా మొట్టమొదటిగా నా మాట వినాలి. రెండవదిగా ఏం చేయాలి అంటే గనక దాన్ని అనుసరించాలి. మూడవదిగా ఏం చేయాలి అంటే గనక నీ జీవితం అనే ప్రయాణంలో వాక్యాన్ని ఆధారం చేసుకునే మనం స్వకీయ సంపాద్యం అని చెప్తున్న ప్రభు చెప్పబడిన వాక్యంలో కొన్ని మాటలు ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చదువు, 10వ వచనం కానీ చదువు తొందరగా ముగించు. అరణ్య ప్రదేశంలోను భేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కలుగుని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెదను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. దేవునికి స్తోత్రం. చెప్పుకున్నాం కదా, పక్షిరాజు ఏం చేస్తుందంట, రెక్కల మీద గూడు రేపేస్తుంది, రెక్కల మీద మోసుకుంటూ వచ్చి వాటిని నడక నేర్పడానికి, ఎగరడం నేర్పడానికే చేసేది. ఈ లోకంలో దుష్టుడైన అపవాది నుంచి తప్పించబడటానికి నువ్వు ఎలా నడుచుకోవాలో, దుష్టుడు కలుగజేసే కష్టాల నుంచి ఎలా తప్పించబడాలో కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు, లేకపోతే దుష్టుడు అనుమతించిన దాంట్లో ఎలా నిలిచి ఉంటావో ప్రభు పరీక్షిస్తాడు. ఇందు గురించి మాకు చింత లేదు అని షడ్రక్ మేషక్ అబేద్నెగో నువ్వు చెప్పే వ్యక్తిగా ఉండాలి. అగ్నిగుండం 7 అంతలు చేయండి, ఇంకో 12 అంతలు చేసుకోండి, ఇందు గురించి మాకు చింత లేదు. చూడండి ఆ మాట ఎలా ఉంటుంది తెలుసా, రోమాలను ఎక్కబడిసేలాగా ఉంటుంది. ఈ వేడిమ గల అగ్నిగుండంలోంచి తప్పించగలిగిన సమర్థుడు దేవుడు. నీవు నిలవబెట్టిన ప్రతిముఖమేమో మొత్తం. అలాగే నీవు ఆయన మాటను అనుసరించి నడుచుకుంటే గనక స్వకీయ సంపాద్యముగా అగ్నిగుండంలో కూడా ఆయన పాడినట్టు 4వ వ్యక్తిగా ఆయన తప్పించేవాడిగా ఆయన ఎలా ఉన్నాడంటే గద్ద రెక్కల మీద మనం మోసేవాడిగా ఉన్నాడు. రేపు తుమ్ములోనే మనం ఆగిపోతే, రేగిపోయినప్పుడు ఇది నాకు వచ్చిన కష్టము అని తొట్టిల్లిపోతే, లేకపోతే రేపుతానన్నాడు కదా అన్న మాట గుర్తు చేసుకోకుండా దాని యందు నిలిచి ఉండకపోతే, లేకపోతే కష్టాల్లో కూడా గురి యొద్దకే వెళ్ళటానికి నడవకపోతే గనక నీవు ఆయన స్వకీయ సంపాద్యంగా ఉండలేవు. ఆయన సిద్ధపరిచిన స్వాస్యాన్ని నీవేమాత్రమో స్వతంత్రించుకోలేదు. అపవాదికి సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే కష్టాల్లో నిలవలేకపోయావు, ఇబ్బందుల్లో నడుచుకోలేకపోయావు, ప్రతికూలతలో దేవుని మాటలు ఆధారము చేసుకోలేకపోయావు.
చదువు మరొక మాట. 7వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. అంటే భూమి మీద ఉన్న జనాలు ఉన్నారు కదా. చూడండి దేవుని వాక్యము ఎంత ఆత్మీయంగా లోతుగా ఉంది. భూమి మీద అనేక జాతులు వారు, అనేక ప్రజలు అనేవారు, అనేక జనాంగాలు ఉన్నారు. 800 కోట్ల ప్రజలు ఉన్నారు భూమి మీద. కానీ అందరూ ఆయన వారా? అందరూ ఆయన సంపాదించుకున్న స్వకీయ సంపాద్యమా అంటే కాదు. నీవు అంటున్నాడు. మళ్ళీ చదవమాట. నీవు నీ దేవుడైన యెహోవాకు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమును. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇది ఏం చేసినాడు దేవుడు? ఎక్కువగా ఎంచుకున్నాడు. ఎక్కువగా ఎంచుకున్నాడు అంటే అనేక మంది విద్యావంతులున్నా, అనేక మంది ఆస్తిపరులు ఉన్నా, లేదా అనేక మంది అందసందాలు కలిగి ఉన్నా, అనేక మంది ఆరోగ్యవంతులు ఉన్నా, కేళ్ల నొప్పులతో ఉన్న నిన్ను, బలహీనరాలుగా ఉన్న నిన్ను, ఆయన మాటలు చదవలేని నిన్ను, ఆయన కీర్తించలేని నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే కనుక నీవు ఆయన హృదయంలో ఉన్నావు, నువ్వు ఆయన స్వకీయ సంపాద్యమై ఉన్నావు. ఎవరైనా అయితే కనుక ఏం చేస్తారు అంటే కనుక చక్కగా పని చేయగలడా, లేకపోతే వయసులో ఉన్నాడా, లేకపోతే పనికొస్తాడా అని బాహ్యమైన ఫిట్నెస్ వస్తారు. కానీ దేవుడు నీ ఫిట్నెస్ని బట్టి కాదు, నీ ఆరోగ్యాన్ని బట్టి కాదు, నీ హృదయాన్ని బట్టి తన స్వకీయ సంపాద్యముగా ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. నువ్వు ఏ వయసులో అయినా, ఏ స్థితిలో అయినా ఆయన యందు నిలిచి ఉండమంటున్నాడు. నిలిచి ఉండి అలాగ నడుచుకుంటే గనక అప్పుడు నా స్వకీయ సంపాద్యముగా నిన్ను ఎంచుకుంటాను. చదువు మరొక మాట. 14వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 2వ వచనం. ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నిన్ను చూడు. అంటే మనం ఇశ్రాయేలు గురించి అనుకుంటే కనుక ఏ మాత్రం ఈ మాట మనము పట్టించుకోము. నిన్ను, మీరు అని మీకు అనే మాటలు మనము అన్వయించుకోవాలి. నాతోటే ప్రభు మాట్లాడుతున్నాను, నన్ను ఏర్పాటు చేసుకో, ఆయన స్వకీయ సంపాద్యముగా నేను ఉన్నాను అని నువ్వు ఆనందించగలిగితే, ఈ మాట నువ్వు శ్రద్ధగా వినగలిగితే, నీ జీవిత కాలంలో నువ్వు ఆ వాక్యమందు నీ గూడు రేగిపోయినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు నిలవగలిగితే, అలా నిలవగలిగిన నీవు వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందున్న శ్రమలను లెక్క చేయకుండా నడవగలిగితే గనక స్వకీయ సంపాద్యం, ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలుగా నీవు ఉంటావని ప్రభు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 4వ వచనం కూడా చదువు. దానికి స్తోత్రం. చదువు. 135వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ యాజముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. చాలు. దేవునికి స్తోత్రం. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు కదా. యాకోబుని యబ్బోకు రేవు దాటిన తర్వాత తొడగూటిన వాసిలేలాగా కొట్టినా గానీ మానని విడువని పట్టుదల గల ప్రార్థనతో నువ్వు ఇక యాకోబు అనే మోసగాడిగా కాకుండా ఇశ్రాయేలు అనే జనాంగముగా ఆశీర్వదింపబడతావని దేవుడు ఆశీర్వదించాడు కదా. ఆ జనాంగము ఐగుప్తుకు 70 మందిగా వెళ్ళినప్పుడు, ఐగుప్తులో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి లక్షల కొలదిగా విస్తరించినప్పుడు, యోసేపును ఎరగని రాజు వచ్చి, ఎరగని ఫరో వచ్చి ఇశ్రాయేలును లక్షలుగా విస్తరించిన వారిని బాధించడానికి పుట్టినప్పుల్లోనే పుట్టిన బిడ్డను చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు తప్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారు. విస్తరించిన తర్వాత బానిసత్వం నుండి విడిపించడానికి మోషేని పంపించాడు. 70 మందిగా వెళ్ళిన వారు లక్షల మందిగా అయ్యారు. ఈ మాటలు ఎందుకు మరలా వివరిస్తున్నానంటే, యాకోబుని ఏర్పాటు చేసుకున్న దేవుడు కష్టాల్లో విడిచిపెట్టాడా? విస్తరించకుండా ఆపాడా? మరి స్వకీయ సంపాద్యంగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? మనల్ని ఆశీర్వదించడానికే. మరి యాకోబు జీవితాల్లో కష్టాలు వచ్చిన 430 సంవత్సరాలు ఇశ్రాయేలు కటిక బానిసత్వాన్ని అనుభవించి, మరి నేను ఆయుష్కాల జీవితంలో మన గూడు రేగినప్పుడు, కష్టాలు అనేవి వచ్చినప్పుడు నీవు నిలవకుండా తొట్టిల్లిపోతే నిలిచి ఉన్న వ్యక్తివి కాదు.
ఇటువంటి మాటలు నీవు శ్రద్ధగా వినకపోతే గనక ఆ కష్టాల్లో నిలిచి ఉండలేవు. నిలిచి ఉన్న నీవు వాక్యము నాకు నమ్మదగినది కదా, నాకు ముందు కష్టాలు అనిపించిన దేవునికి ఇష్టలైన భక్తులు ఉన్నారు కదా అని నీవు ఏమాత్రము నడవలేవు. నీవు శ్రద్ధగా వింటేనే వారి జీవితం